నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే లోక్సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈ రోజు నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 21వ తేదీ వరకు 2 విడతల వారీగా భేటీలు జరగనున్నాయి. తొలి రోజు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తదితర నాయకులు పాల్గొననున్నారు. సమావేశాలు ప్రారంభమయ్యే నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోని ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయాలని కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో తొలిసారిగా పార్టీ కీలక నేతలందరూ హాజరవుతుండటంతో ఈ సన్నాహక సమావేశాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. లోక్సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈ రోజు నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 21వ తేదీ వరకు 2 విడతల వారీగా భేటీలు జరగనున్నాయి. తొలి రోజు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తదితర నాయకులు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. సమావేశాలు ప్రారంభమయ్యే నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోని ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయాల్సిన అంశాలను కేసీఆర్ వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో తొలిసారిగా పార్టీ కీలక నేతలందరూ హాజరవుతుండటంతో ఈ సన్నాహక సమావేశాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ భవన్ నుంచి మా ప్రతినిధి రాములు మరింత తాజా అప్డేట్స్ ఇస్తారు. రాములు, చెప్పండి, పార్టీ ఎన్నికలకు ఎలా సమాయత్తం అవుతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి? ఇక సమావేశానికి సంబంధించి ఎన్ని గంటలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? సేపట్లో తెలంగాణ భవన్ లో సమీక్ష సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఏదైతే ఈ సమీక్ష సమావేశాల కోసం వేసిన కమిటీ సభ్యులు పోచారం రెడ్డి, కడియం శ్రీహరి, మసూద్ చారి, సింగరెడ్డి గంగిరెడ్డి, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. అప్పుడు ఇప్పటికే తెలంగాణ భవన్ చేసుకుంటారు. మంత్రిలో హరీష్ రావు ఇదంతా కూడా రావాల్సి ఉంది. ఇప్పటికే ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలందరూ కూడా పిలిచారు. దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 75 మంది, మొత్తం మంది ఈరోజు ఆదిలాబాద్ పరిధిలో ఈ రోజు చేరుకుంటున్నారు. మనం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం కూడా ఈ రోజు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ ఒకటి గోవా లక్ష్మి, తర్వాత అనిల్ జాదవ్ ఇద్దరు మాత్రమే ఈ రోజు అసెంబ్లీ. మిగతా 5 సీట్లలో కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది. అసలు ఓటమికి గల కారణాలేంటి, వచ్చిన ఓట్లేంటి, అసలు ఎందుకు అసెంబ్లీ నియోజకవర్గాలలో, పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు అనే అంశం పైన ఈ రోజు కూలంకుషంగా చర్చిస్తారు. సాయంత్రం 5-6 గంటల వరకు ఈ సమావేశం కొనసాగుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కమిటీలు వేసి ఈ రోజు నుంచి మొత్తం కూడా 2 విడతలుగా ఈ నెల మొత్తం కూడా 2 విడతలుగా 17 పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షను ఈ రోజు ప్రారంభించింది. అయితే ముఖ్యంగా ఈ రోజు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి రేపు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా
టీఆర్ఎస్ పార్టీగా ఏ విధంగా ముందుకు పోవాలి, ఎలాంటి విషయాలపై ఈరోజు లోక్సభ ఎన్నికల్లో ముందుకు పోవాలి. ప్రస్తుతం లోక్సభ ఎన్నిక అక్కడ బీజేపీ చెందిన సోయం బాపురావు ఎంపీగా ఉన్నారు. గతంలో నగేష్ కొద్ది స్వల్ప మోటతో అక్కడ గడ్డ చెందిన మాదిరి అతను టికెట్ రాకపోవడం ఈరోజు కేసీఆర్ ఖరారైనట్టు తెలుస్తా ఉంది. అయితే ఇటీవల నందినగర్ లో బజీరాయిల్స్ లో ఆత్రం సక్కు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కలిసి ఈ హామీ కూడా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే నగేష్ గతంలో మాజీ ఎంపీగా ఓడిపోయాడు. అయితే అతను కూడా పోటీలో ఉన్నాడు. ఇంకా ఎవరైనా పోటీలో ఉన్నారో, ఇంకా ఆసక్తి గల వాళ్ళు ఎవరున్నారు అనే అభిప్రాయాన్ని కూడా ఈ రోజు సేకరిస్తారు. సేకరిస్తూ కూడా ఒక కూలంకుషంగా నిర్ణయానికి వచ్చి పార్లమెంటరీ సమీక్ష సమావేశాల అనంతరం ఈ రోజు లోక్సభ అభ్యర్థులు కూడా ప్రకటించేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతున్నారు. ఓకే రామ్, మరి ఏ ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది? ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు ఈ రోజు ఒక్కొక్క నియోజకవర్గానికి 70 నుంచి 75 మంది ప్రతినిధులను ఆహ్వానించారు. మొత్తం కూడా ఆ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆ ప్రతినిధులు కూడా వచ్చి సమావేశాలకు వచ్చే ప్రతినిధులు కూడా ఈ రోజు ఈ రోజు మొత్తం కూడా కౌంటర్ల వద్ద నమోదు చేసుకుంటున్నారు. ఒక్కొక్క కౌంటర్ వద్ద కూడా నమోదు చేసుకొని మాత్రమే సమావేశంలోకి వెళ్తారు. కాబట్టి ఈ రోజు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధి సమావేశం మాత్రమే నిర్వహిస్తున్నారు. ఓకే, ఎప్పటి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈ సమావేశాలు? ఈ సమావేశం ఈ రోజు బర్ఖాస్తపట్ల ప్రారంభమయ్యే ఈ సమావేశం దాదాపు సాయంత్రం 5-6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఇప్పటికే కేటీఆర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, కేశవరావు, అదేవిధంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ విఠలరావుతో పాటు ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. చాలా మంది ప్రతినిధులు కూడా ఇంకా ఆయా నియోజకవర్గాల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యేందుకు వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ లో కోలాహలం కూడా నెలకొన్నది. థ్యాంక్ యూ రామ్.